మార్పు 100% వచ్చిందండి. నారా లోకేష్ గారు మా నియోజకవర్గంలో గెలిచిన కాడి నుంచి ఆయన కష్టపడుతున్నారు, అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తున్నారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. చెప్పిన పథకాలు ఎలక్షన్ ముందు చెప్పినవన్నీ 1 by 1 అమలు చేసుకుంటూ వస్తున్నారండి. ప్రజలు సంతోషంగానే ఉన్నారు. లోకేష్ గారి నాయకత్వంలో మా మంగళగిరి నియోజకవర్గం బాగానే ఉందండి. చాలా మంచి కాన్సెప్ట్. ప్రజలు వెళ్ళి ఆయన కలిసి వినతి పత్రాలు ఇవ్వడం, మేము కూడా వెళ్ళి మా అసోసియేషన్ తరఫున ఒక వినతి పత్రం ఇచ్చాము. బాగా రిసీవ్ చేసుకున్నారు, తప్పకుండా చేస్తామన్నారు. ఇమీడియట్లీగా పిఏ గారికి చెప్పారు, నోట్ చేసుకున్నారు. ఆ పని కూడా అభివృద్ధి పదంలో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. మేమైతే మా నియోజకవర్గం ప్రజలు హ్యాపీగానే ఉన్నామండి. యాక్చువల్గా రెడ్ బుక్ అనేది ఆయన ఎలక్షన్ ముందు వాడారు. ఆ పదం ఎక్కడ కక్ష సాధింపు ప్రభుత్వం చర్యలు అయితే లేవండి ప్రజెంట్. అది మాత్రం 100% గ్యారెంటీ చెప్పగలం. మేము 100% మార్పు ఉందండి. అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది ప్రభుత్వం. ఇంకా ముందుకి చేస్తారని మాకు నమ్మకం ఉందండి. రాముడు లాంటోడికే ఆ రోజుల్లో చిన్న తప్పు చూపించి ప్రజల మధ్య నుంచి అరణ్యవాసాన్ని తీసుకెళ్లే రోజులు. ఈ రోజుల్లోనే అటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ఆశీస్సులతో మరియు పవన్ కళ్యాణ్ గారు ప్రోద్బలంతో వారు అనుకున్న దాన్ని మించి కూడా ఈరోజు అమరావతి రాజధానికి పెట్టుబడుల్ని పెద్ద వాళ్ళందరూ కంపెనీల దగ్గరికి వెళ్ళి మన అమరావతి రాజధాని కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇక అంటారా ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఉండిద్ది, కానీ ప్రతిపక్షం ఉందాతనంగా ఉండాలి. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమని ప్రజలు తీర్పిచ్చారు. దానికి అనుకూలంగా మీరు వ్యవహరించాలే కానీ పక్క రాష్ట్రం చూసుకోండి. వాళ్ళు ఓడిపోయిన తర్వాత గౌరవంగా ఆ స్టాలిన్ అనే అతను ఒక 2 సంవత్సరాలు వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము, వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే మనం అటాక్ చేద్దాం అన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి రాజధానిలో నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అనుకున్నవన్నీ చక్కగా చేస్తుంది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. జగన్ ప్రభుత్వం అంత ముందల గజిబిజి వ్యవహారంలో విద్యను కూడా సరిగ్గా గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వకుండా పుస్తకాల మీద కూడా వాళ్ళ బొమ్మలు వేసుకొని చాలా కనిపించేశారు. కానీ నారా లోకేష్ గారు ఒక కృత నిశ్చయంతో వాళ్ళకంటూ ఒక యూనిఫామ్ ఇచ్చి పార్టీకి అతీతంగా వాళ్ళందరికీ ఎంతో మేలు చేసి ఈ మంగళగిరి నియోజకవర్గంలో 2019లో ఓడిపోయినా కూడా ఈ మంగళగిరి నియోజకవర్గంలో మళ్ళీ నేను గెలవాలని చెప్పి, ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతారు ఎవరైనా, కానీ నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయించగాంచి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ప్రతి ఊరింటికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంకి వెళ్ళి నేనున్నానంటూ ఆయన ప్రజలకి తోడు చేదోడు ఓదాడుగా ఉంటూ ముఖ్యంగా మంగళగిరి టౌన్లో పద్మశాలీలకి ఎంతో చేదోడుగా ఉంటూ చేనేత కార్మికులకి చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఉంటుంటే ఆయన తన వ్యక్తిగతంగా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దాన్ని గుర్తు పెట్టుకొని మొన్న ఎలక్షన్లో నారా లోకేష్ గారిని ఈ మంగళగిరి నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిపిస్తారు. మరలా కూడా ఈ నియోజకవర్గం నారా లోకేష్ గారే గెలుస్తారనే దానికి ఇప్పుడున్న సంక్షేమ పథకాలే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి మాయ మాటల వల్లే ఆయన్ని ప్రజలు దించేశారు. ముందు పాయింట్ ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి పెట్టారో అవన్నీ తూచా తప్పకుండా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఉన్నా లేకపోయినా పెట్టుబడులు తీసుకొచ్చి తను అనుకున్న సిద్ధాంతం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఎంతో మేలు చేస్తున్నారు. ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, ప్రతి ఇంటికి 3 బండలు గ్యాస్ బండ్లు ఫ్రీ బండ్లు కానివ్వండి, నిన్నే మళ్ళీ తల్లికి వందన 3వ బిడ్డ పుట్టంగానే 30,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చేటట్టుగా వారు నిన్నే మా జమా పడిని చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ మంగళగిరిలో చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ కూడా ఇచ్చారు. అలాగే మంగళగిరిలో చేనేత కుటుంబాలు చాలా దీనస్థితిలో ఉంటే వారికి ఆటోనగర్లో ఒక హ్యాండ్లూమ్గా తయారు పెట్టి ఒక జీవనోపాధి కల్పించిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఈ రోజున ఒక చట్టబద్ధత కల్పించి అమరావతి క్యాపిటల్ అని చెప్పిన తర్వాత కూడా మొన్న మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మేము అసెంబ్లీకి వస్తే మళ్ళీ మేము మార్చుకోలేము అనే పరిస్థితి. అసలు ఏంటి సార్ ఆయన ఆలోచనలు ఏంటంటారు? ఆయన ఆలోచన ఒకటేనండి, ఆయనే ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. అది ఆయన కూడా తెలుసుకున్నాడు. అయితే మరి ఎదుటి వ్యక్తికి ఆ క్రీటు పోకూడదు, ఏదో రకమైన క్రీటు ఆయనకి రాకుండా బ్యాడ్ రావడానికి నేను ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఏమన్నా అది మావిగన్ అని అవన్నీ ఇవన్నీ. ఈ మావిగన్ అనేటువంటి ఏంటంటే ఇది ఒక పెద్ద ఎత్తుగడ. ఎవరైనా వచ్చే కొత్త పెట్టుబడులు వస్తున్నాయి చూసి ఆశ్చర్యపోతున్నాడు అతను. ఈ రకంగా ఒకటి ఎందుకంటే అతను పెద్దగా చదువుకున్నవాడు కాదనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి తగ్గట్టుగా అతనికి ఏంటంటే 5 సంవత్సరాలు అతను పరిపాలించినా అది పరిపాలన అంటే ఏంటో ఆయన ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోయాడు.
దానివల్ల ఈ క్యాపిటల్ ఏంటంటే ఇంక ఎక్కువ ఈ క్యాపిటల్ వచ్చేసేస్తే ఇక నెక్స్ట్ ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ కూటమే అధికారంలోకి వస్తే నా పని అయిపోతుంది, నా జీవితం అయిపోతుంది అనే ఆలోచనతో అతను ఏదో రకంగా బ్యాట్ చేయాలి. వచ్చే పెట్టుబడులు వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక సంశయం, ఏదో ఒక డౌట్ వాళ్ళ మనసులో పడాలి అనే ఉద్దేశంతో, కాబట్టి ఏదో రకమైన ఎత్తుగడేసి ఇలాంటి పథకం చేయాలని చెప్పేసి చేస్తున్నాడు తప్ప అంతకు మించి అతను ఏం లేదు, అతను ఏం సాధించలేడు. అతను ఎంతసేపటికి ఏంటంటే ఆయన స్వార్థం, నేను రావాలి, మళ్ళీ నేనే అధికారంలో రావాలి, నేనే చేయాలి. ఏమంటే 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఏ రోడ్డు మీద తట్టడి మట్టేశాడండి. సంక్షేమ పథకమే కాదు, ప్రజలకు కూడా అభివృద్ధి కూడా కావాలి. మా పిల్లలకి రేపు ఉద్యోగాలు కావాలంటే అభివృద్ధి కావాలి కదండి. మరి అది లేనప్పుడు నీకు ఎట్లా నిన్ను యాక్సెప్ట్ చేస్తాం మేము? చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్న పని చూస్తే అసలు ఆలోచన ధోరణి, క్వాంటమ్ వ్యాలీ అంటే పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా తెలియదు. ఆయన మొత్తం దాన్ని సాధించాడు, దాన్ని తీసుకొచ్చాడు. పెద్ద నాయకులు కూడా అర్థం కాని విషయాన్ని ఆయన అందరికీ అర్థమయ్యేటట్టు విశదీకరించి చక్కగా ఆయన తీసుకొచ్చి ఇవాళ ఆయన పెట్టాడంటే అసలు ఆయన విజన్ ఎట్లాంటి విజను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉండటం వీళ్ళు చేసుకున్న అదృష్టం అండి. జగన్కే బుర్రపోయింది శాంతం. 11 సీట్లు వచ్చి రేపు అవి కూడా దిక్కు మొక్కు లేదనుకోండి. కూటమి ఆ రకంగా ప్రభుత్వం చేస్తుంటే ఇప్పుడు ఎన్ని నిధులు తెస్తున్నాడు, ఎన్ని డెవలప్మెంట్లు తెస్తున్నాడు, ఎన్ని వనరులు వస్తున్నాయి. అప్పుడు ఇక్కడ భోగంపేట ఎయిర్పోర్ట్ వాడు చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. అంతకుముందు ఎప్పుడో చేశాడు. ఎందుకు ఎయిర్ బస్ ఎందుకు అన్నాడు? ఎయిర్ బస్ అర్థం ఏంటండి, మళ్ళీ నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పడం కాదండి, రాజధాని పోయి చూసుకుంటే అమరావతిలో ఎలా ఉందనేది మనం చెప్పక్కర్ల, ప్రజలే చెప్తారు. ఈ సొల్లు కవర్లు ఇంట్లో కూర్చొని చెప్పడం తప్ప వీళ్ళకి పని పాటలేదు. రోజా కోళ్ళకి, దీని కోళ్ళకి, కొడాలి నాని కోళ్ళకి. ఆయన నిన్న అరెస్ట్ చేశారు, ఆడు జోగి రమేష్ని. బండి మీద వెళ్తుంటే పట్టుకుని ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? పోలవరం ఏం చేయబట్టే అవుతుందండి, అవుతుంది. వాళ్ళకి పోలవరం ఎలా చేయాలో తెలియదు అసలు, వాడికి ఎలా చేయలేదు. అవుద్ది, ఇంకా చెప్తావుద్ది, ఇంకా చెప్తా, ఏమి నాకు తెలియదు అన్నాడు చివరి అంబటి రాంబాబు. ఇవాళ నెమ్మది రామానాయుడు చేస్తున్నాయంటే అసలు ఆయన పేరు అసలు ఎట్టుంది, ఆయన పరిపాలన ఎలా ఉంది? అసలు రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు టైం నుంచి పనిచేస్తున్నాడు ఆయన, నిమ్మల రామానాయుడు. ఇవాళ మచ్చలేదు ఆయన మీద. ఇవాళ గోదావరి జిల్లాలో ఎత్తే నువ్వు కాదు, ఇండిపెండెంట్గా నుంచున్నా గెలుస్తాడు ఆ మనిషి. ఎందుకంటే ప్రభుత్వం బాగుంది, బాగా చేస్తుంది, పథకాలు ఇస్తున్నాడు. జీతాలు వచ్చినాయా అంతకుముందు? టయానికి జీతాలు వచ్చినాయా? నిధులు తేగలిగావా? ఏమీ లేదు. అమర్రాజాది ఆయన పెడితే తీసుకెళ్ళి ఈ లాభం లేదంటే తీసుకెళ్ళి తెలంగాణలో వాళ్ళ దగ్గరుండి శంకుస్థాపన చేసి అక్కడ ఇచ్చారు. 1000 కోట్ల ప్రాజెక్ట్ అది. అది కూడా చేయనిపోయావు. ఇంక వేడి చేసేది నీకు అసలు ఎక్కడెక్కడే చంద్రబాబు నాయుడు తిడతాం పగలు కొట్టేసావు. చంద్రబాబు రోడ్లు దొంగపోయావు, రాజధానిలో రోడ్లు దొంగపోయావు, ఇనుము అమ్ముకున్నావు, ఇసుక అమ్ముకున్నావు, అన్నీ అమ్ముకున్నావు. ఇంక నువ్వు చేసిందేముంది? వాళ్ళ పరిస్థితి అంతేనండి, చెప్పుకోవడమే కానీ ఏమి లేదు. చివరిగా ఈ రోజున భవిష్యత్తు నాయకుడిగా కానీ లేకపోతే ఒక విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఆయన ఏమన్నారు? పప్పు అన్నారు. ఆయన కాళ్ళ దగ్గర గుణ పనికిరారు వీళ్ళు ఎవళ్ళు. రోజా కానీ వీళ్ళు అందరూ కూడా పేరు నాని కానీ వీళ్ళందరూ కూడా ఆయన తిట్టినాళ్ళేగా. ఇవాళ నెంబర్ 1 ఐటీ శాఖ మంత్రి చేస్తున్నాడంటే నెంబర్ 1గా చేస్తున్నాడు, వెళ్తున్నాడు, జనంలో కలుపుతున్నాడు, వస్తున్నాడు. మార్పు ఉందంటారు. బోల్డ్ మార్పు రాజకీయం అండి. చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం ఎవళ్ళు పీకేవాళ్ళు లేరు, అది 100% ఖాయం. గతంలో ఎప్పుడు ఇలాంటి సందర్భం లేదండి అభివృద్ధిలో. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారే, అది నిదర్శనం మంగళగిరి కాన్స్టిట్యున్సీ అండి. ప్రతి ఒక్క విషయం, రోడ్లు, కరెంటు, నీరు, మరి విద్యాలయాలు, మరి మీరు చెప్పినటువంటి పథకాలు ఎక్కడా కుంటుపడకుండా అభివృద్ధి పదంలోకి వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు 5 ఏళ్ళు చూశారు కదా, అప్పుడు ఏం జరిగింది, ఈ 24 మాసాల్లో ఏం జరుగుతుంది అనేది చూశారు కదా. ప్రజలు అందరూ అర్థం చేసుకుంటారు అంతే. చివరిగా సార్, మీ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజున అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి ఒక చట్టబద్ధత కల్పించుకున్న తర్వాత ఎలా ఉంది సార్ మార్పులు చేర్పులు? గత ప్రజా రాజధాని అమరావతి 33,000 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చింది, ఇచ్చారు. ఏ రైతు కూడా నిస్వార్థంగా ఇచ్చి రూపాయి పొలం ఇస్తే పావల బిల్డప్ చేసినటువంటి స్థలం నిర్మాణ యోగ్యమైనటువంటి ఇచ్చారు. మరి దాంట్లో భాగంగా ఎనలేని అభివృద్ధి చేసుకోవటానికి బాటలు వేస్తున్నారు. మరి ఇక్కడ 14 జాతీయ బ్యాంకులు తీసుకొచ్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారే. మరి ఇంకా రకరకాల ఐటీ కంపెనీలు మన విశాఖపట్నం తీసుకొచ్చిన
ఇక్కడికి కావాల్సినవి ఇక్కడ తీసుకొస్తున్నారు. అట్లాగే మన రాయలసీమకి తీసుకురావాల్సిన ఎన్నో తీసుకొస్తున్నారు. ఇవన్నీ నిజమా అనే నాకు నేను చరుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ రోజుకు ఆ రోజు కోట్లాది రూపాయల ఇండస్ట్రీస్ కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇన్ని చేస్తుంటే మరి ఊహకు అందని విధంగా అభివృద్ధి చెందడానికి కళ్ళ ముందు కనిపిస్తుంది. విశేషంగా మా నాయకుడు మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి చలివేంద్రాలు కావచ్చు, వాటర్ ప్లాంట్లు కావచ్చు, మరి ఏదైతే ప్రజలకి అవసరం నీడ్ ఉందని గ్రహించి వ్యూహాత్మకంగా ప్రజలకి చేరువ అవుతూ ఉన్నారు దినదినంగా.